నమస్తే సివైస్ న్యూస్ కి స్వాగతం. యోగాలం ద్వారా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. రాష్ట్రంలోని పేదబడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని రంగాల వారికి అండగా ఉండేలా ప్రజాపాలన అందిస్తాం. చింతమనేని ప్రభాకర్. జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు పెనుబోయిన మహేష్ యాదవ్ మరియు ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి ఆధ్వర్యంలో తెలుగు 5 స్టేషన్ సెంటర్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతమనేనితో సెల్ఫీల కోసం బారులు తీరిన యువత, మాజీ మంత్రి మనడాని రంగారావు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి సహా పలువురు టీడీపీ, జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మా యువ నాయకుడి యొక్క జన్మదినం సందర్భంగా ఏలూరు పార్లమెంట్లో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అది రోజు ఏలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి చంటి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా యువ నాయకుడు ఆరోగ్యంతో ఉండాలని, ఈ రాష్ట్రానికి యువగళం ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేలాగా ఆయనకి ఆ భగవంతుడు శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని, రాబోయేటువంటి 2024లో వరించబోయేటువంటి విజయాన్ని అందుకుని దానికి తగిన విధంగా ఈ పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి వారిని ఏమైతే మేము యోగాళం ద్వారా ప్రతి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదైతే యోగాళం ద్వారా ఇచ్చినటువంటి హామీ ఉందో దాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పేదవారికి భోజన వసతి, ఈరోజు అదేవిధంగా రక్తదాన శిబిరం, ఇలాంటి సాంఘిక కార్యక్రమాలన్నింటినీ కూడా సర్వీస్ కార్యక్రమాలన్నింటినీ కూడా చేపట్టడం చాలా అభినందనీయం. మొట్టమొదటిసారి టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు అయిన తర్వాత మహేష్ పూర్తి స్థాయిలో మరి ఈరోజు తన యొక్క బలానందరినీ కూడా ప్రదర్శించినందుకు ప్రత్యేకంగా మహేష్ కూడా అభినందనలు తెలియజేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.